అయ్యో ఏమన్నారు నాన్నగారు? పార్టీకి డబ్బులు కావాలండి. ఏంటి పార్టీకా? ఎంత అడుగుతారా? మొన్న పిక్నిక్ అన్నావు, నిన్న క్యాంప్కి అన్నావు, మళ్ళీ ఇవాళ పార్టీకే అంటున్నావు. అసలు ఈ డబ్బులన్నీ ఎంత కష్టపడి సంపాదించాను తెలుసా? చిన్నప్పుడు రిక్షాలు దొక్కాను, తర్వాత చెత్తేరాను, హోటల్లో పనిచేస్తాను. ఇవన్నీ కష్టపడి సంపాదిస్తే ఇప్పుడు ఇలా ఉన్నాను. మంచి పని అయింది, లేకపోతే ఇవన్నీ ఇప్పుడు నేను చేయాల్సి వచ్చేది. ఏంటి చిరగ్గా ఉన్నావు? ఆ మొదటి సంబంధం వెంకట్రామ్ చేసుకున్న బాగుండేది. మీరు ఉన్నారెందుకు? మా అమ్మేమో రెంట్కి ఇస్తుంది, మా నాన్నేమో తిండి పెడుతున్నాడు, మా అన్నేమో పిల్లల్ని చదివిస్తున్నాడు, మా మావేమో ఖర్చులకి ఇస్తున్నాడు, ఆపో, ఊరికే గొప్పలు చెప్పకు. నీకు ఇంకా 2 మామయ్యలు ఉన్నారు, 3 బాబాయ్యలు ఉన్నారు, 3 తాతయ్యలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా 1 రూపాయన్నా ఇచ్చారా నీకు? అయ్యయ్యో, మళ్ళీ మనం షాప్కి ఒకసారి వెళ్ళేసి రావాలండి. ఏంటి కొన్న చీరలో నాకు మర్చిపోయి వచ్చావా? అయ్యో కాదండి, మన లెక్కిచ్చినోండి మర్చిపోయి వచ్చాను. హలో, మున్నగా పంపించిన డబ్బులు మళ్ళీ పంపించాలా? సర్లే, ఇప్పుడే పంపిస్తాను, నా కర్మ. సర్లే, ఓకే, బాయ్. ఏం డబ్బులో ఏంటో. నమస్కారం గురుగారు. నమస్కారం. బాగున్నా. టెన్షన్గా ఉన్నారు? ఏం చెప్పమంటావయ్యా, నా భార్య ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి డబ్బులు కావాలంటుంది. డబ్బులు పంపిస్తూనే ఉన్నాను. ఆ డబ్బులతో ఏం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. అవునా? మా వెన్ను కూడా జాయిన్ చేశాను సార్ ఎంసెట్ కోచింగ్కి. కానీ డబ్బుల కోసం ఇప్పటికొచ్చి ఏ ఫోన్ చేయలేదే. మరి ఆ డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో ఏం అర్థం కాదు. అయినా నువ్వు చేసిన పనేం బాలేదే. నేనేం చేశానండి? ఇందాక మనం రోడ్ మీద వచ్చేటప్పుడు అడుకునే వాడికి 100 రూపాయలు ఇస్తారు ఎవరైనా. ఓ అదా, తను అచ్చు నన్ను అనుష్కలా ఉన్నావని పొగిడాడండి. మీరు 2 years నుంచి కాపురం చేస్తున్నారు, ఏ రోజైనా పొగిడారా? ఏంటండి బట్టలు సర్దుతున్నారు? క్యాంప్కి వెళ్తున్నారా? క్యాంపానా బందా? నేను ఆఫీస్కి వెళ్ళాక స్టీల్ సామాన్లు రమ్మన్నావుగా, అందుకే నేను జాతరలో ఉందామని.